హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్‌లో నేను చూపించబోయే రెసిపీ మటన్ బిర్యానీ. మటన్ బిర్యానీని కుక్కర్‌లో విజిల్ లేకుండా దమ్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. మటన్ బిర్యానీకి కావలసిన పదార్థాలు హాఫ్ కేజీ మటన్, ఉల్లిపాయలు, పుదీనా, పచ్చిమిర్చి, టమాటోలు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఒక్కటి కొనుక్కుంటే చాలండి. ఇందులో బిర్యానీకి కావాల్సిన అన్ని పదార్థాలు ఉంటాయి. ఇది కిరాణా కొట్టులో దొరుకుతుంది. ఇది ఒక్కటి కొనుక్కుంటే చాలండి. అదిరిపోయే బిర్యానీ మనకి రెడీ అయిపోతుంది. తయారీ విధానం: ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి హాఫ్ కేజీ బాస్మతి రైస్‌ని వేసుకోవాలి. 2 సార్లు శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసుకొని 30 నిమిషాల పాటు నాననివ్వాలి. మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి శుభ్రంగా కడిగిన మటన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కొద్దిగా పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి ఒక 10 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడకనివ్వాలి. అవి ఉడికేలోపు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి, టమాటోలను కూడా కట్ చేసుకోవాలి. అలానే ఈ బిర్యానీ మసాలాని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి అడుగు మందంగా ఉన్న కుక్కర్ గిన్నెను తీసుకొని అందులోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి బిర్యానీ మసాలా దినుసులు మొత్తం వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. ఇప్పుడు వేరొక స్టవ్ వెలిగించి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని పట్టి అందులోకి లవంగ, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అలాగే కసూరి మేతి వేసి కొద్దిగా సాల్ట్ వేసి ఉడకనివ్వాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోకి టమాటో ప్యూరీ, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నూనె తేలేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ మటన్ మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. బాగా వేగిన ఈ మసాలాలోకి ముందుగా ఉడకబెట్టుకున్న మటన్ ముక్కలను కూడా వేసి ఉడకనివ్వాలి. ఇందులోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, నిమ్ముప్పు వేసి కలుపుకోవాలి. రైస్ అయితే మనకి 80% ఉడికిపోయింది. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి వంపేసుకోవాలి. మటన్ మిశ్రమంలోకి కొద్దిగా పెరుగు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి ఈ వీడియోలో చూపించినట్లుగా రైస్ని ఇలా పొడిగా పైనకి ఇలా వేసుకోవాలి. రైస్ని ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా పొడిగా వేసుకోవాలి. ఇందులోకి కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. ఇంకా కలర్ కోసం కుంకుమ పువ్వు పాలల్లో నానబెట్టుకున్న వాటర్ వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకొని కుక్కర్ని ఇలా రబ్బర్ తీసేసుకొని లాక్ చేసేసుకోవాలి. విజిల్ కూడా తీసేయాలి. 5 నిమిషాల పాటు హైలో పెట్టుకొని ఇంకా 5 నిమిషాల పాటు లోలో పెట్టుకొని ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి మటన్ బిర్యానీ రెడీ అయిపోయి ఉంటుంది. ఇలా రెడీ అయిపోయిన ఈ బిర్యానీని కింద నుంచి ఈ వీడియోలో చూపించినట్లుగా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని కలుపుకున్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. మూత తీస్తేనే స్మెల్ అయితే అదిరిపోతుందండి. పొడిలాడుతూ చాలా బాగా కుదిరింది. ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది. బిర్యానీ గిన్నె అవసరం లేకుండానే ఇలా కుక్కర్ ఒకటి ఉంటే చాలండి. విజిల్ పెట్టకుండా ఇలా దమ్ బిర్యానీ చిటికలో తయారు చేసేయచ్చు. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.